సరిలేరు మాకెవరు అంటూ 100% ఉత్తీర్ణతతో అత్యధిక మార్కులతో సరికొత్త రికార్డులు సృష్టించిన బాల అకాడమీ 10వ తరగతి విద్యార్థులు విలువలతో కూడిన విలువైన విద్యను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. మా బాల అకాడమీ విద్యా సంస్థ 2025 సంవత్సరం 10వ తరగతి పరీక్షలో హాజరైన 74 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో 592 మార్కులతో షేక్ అపియామా పాఠశాలలో ప్రధాన స్థానంలో నిలిచింది. 588 మార్కులతో బి మధు నాని ద్వితీయ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా 550కి పైగా 25 మంది విద్యార్థులు, 500కు పైగా 45 మంది విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. తెలుగులో 8 మంది, సోషల్లో 4 విద్యార్థులు, గణితంలో 3 విద్యార్థులు, సైన్స్లో 1 విద్యార్థి 100కు 99 మార్కులను, హిందీలో 4, ఇంగ్లీష్లో 1 సాధించారు. విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకునేలాగా మా రివిజన్ ప్రోగ్రామ్ ఉంటుంది. టీచింగ్ పీరియడ్స్ క్యాల్కులేటెడ్గా ఉంటాయి. అలాగే టీచర్స్ ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా మ్యాథ్స్లో చెప్పుకోవాలి అంటే బోర్డు టెస్ట్, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ బోర్డు దగ్గరకు వచ్చి టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో అతి ముఖ్యమైన గ్రామర్ని పదే పదే వర్క్షీట్ల ద్వారా, తర్వాత స్కోరింగ్ బుక్స్ ద్వారా వారికి ఎక్కువ టైం కేటాయించి ఇంగ్లీష్లో అధిక మార్కులు సంపాదించడం జరుగుతోంది. అలాగే తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్కి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించేటట్టయితే సైన్సెస్కి, మ్యాథ్స్కి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. కానీ మా పాఠశాలలో అన్ని సబ్జెక్ట్స్కి సరైన ప్రాధాన్యత వారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి మా స్కూల్లో యూనిక్ స్పెషల్గా చూస్తాము. ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తు నిర్మించాలని తల్లిదండ్రుల ఆశయం ఉంటుంది. ఆ ఆశయానికి తగ్గట్టుగానే మా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ అవుతానేమి, కానీ ఇప్పుడు ఆ డిస్ట్రాక్షన్ నుంచి కూడా పిల్లల్ని సరైన దారిలోకి తీసుకురావాలని ఇంపాక్ట్ గ్రూప్ ద్వారా, అలాగే మన మధుసూదన్ డాక్టర్ సార్ తో మోటివేషన్ క్లాసెస్, నిరంజన్ సార్తో మోటివేషన్ క్లాసెస్, ఇలా వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ ఇచ్చినప్పుడల్లా కూడా వాళ్ళ గమ్యాన్ని ఎలా త్వరగా చేరుకోవాలి, సక్రమంగా చేరుకోవాలి అన్న విషయాన్ని వాళ్ళకి మేము బోధించడం జరుగుతుంది. అలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్ ప్రాక్టికల్గా, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో కాకుండా టెక్స్ట్ బుక్ అనాలిసిస్ రూపంలో మేము ఫిజిక్స్ చెప్పడం, అలాగే ఎన్ఎస్ డయాగ్రామ్స్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా సైన్స్లో 100 సాధించడం జరిగింది. అలా అనుకుంటే తెలుగులో 100 మార్క్స్, 100 out of 100 7 మెంబర్స్కి వచ్చాయి, 8 మెంబర్స్కి వచ్చాయి. ఇంగ్లీష్ 99 ఒకరికి వచ్చాయి. మ్యాథ్స్లో 100 out of 100 ముగ్గురికి వచ్చాయి. సైన్స్లో 100 out of 100 సాధించడం జరిగింది. సోషల్లో 100 out of 100 నలుగురికి తెప్పించడం జరిగింది. హిందీలో 99 నలుగురికి తెప్పించడం జరిగింది. సో ఇంత శ్రద్ధ పెట్టడం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి తమ 10th క్లాస్ ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా అత్యధిక మార్కులతో వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఇందుకు కృషి చేసిన మా ఉపాధ్యాయులు ముఖ్యంగా వారు ఏ టైం అయినా కూడా పిల్లలకి చదువు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. సో ఆ అంకిత భావమే ఈరోజు మాకు ఇంతమందికి మంచి మార్క్స్ వచ్చేలాగా చేయడం జరిగింది. అలాగే ఆట విడుపు అనేది పిల్లలకి చాలా ముఖ్యము. ఆట విడుపు అనేది అంటే మధ్యలో బ్రేక్ ఇవ్వడము, అంటే ఒక 10 minutes 20 minutes కాకుండా వాళ్ళకు 1 hour గేమ్స్ ఇవ్వడం ద్వారా కూడా ఈ రిజల్ట్ సాధించడం జరిగింది. అలాగే చూస్తే మనం Z కేటగిరీ స్టూడెంట్స్ అంటే ప్రత్యేక శ్రద్ధ వాళ్ళ పైన పెట్టాల్సి ఉంటుంది. అలా కంప్లీట్గా ఒక టీచర్ని వాళ్ళకు కేర్ టేకర్గా ఇచ్చి డెడికేటెడ్గా ప్రతి ఒక్క క్వశ్చన్ నేర్పించడం ద్వారా ఈరోజు మాకు ఈ 100% రిజల్ట్ అనేది సాధించడం జరిగింది. సో ప్రత్యేక ధన్యవాదాలు మా తల్లిదండ్రులకు. మాకు కోఆపరేట్ చేశారు. ఏ విషయంలోనైనా కూడా మేము అందుబాటులో ఉంటాం, అన్ని విషయాలతో మీకు కోఆపరేట్ చేస్తామని తల్లిదండ్రులు మాకు చాలా సహకరించారు. వారికి అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. స్టాఫ్కి కూడా, అలాగే మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి మేము ఈ ఘనతను సాధించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. న్యాయం చేకూర్చే విధంగా మా విద్యా బోధన సాగించడం జరుగుతుంది. సాధారణ విద్యార్థులకు కూడా ఐఐటి బోధించడం వల్ల ఇంతటి గొప్ప మార్కులు సాధించడం మేమెంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ. మన ప్రియతమ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు విడుదల చేసిన SSC ఫలితాలలో మా విద్యాసంస్థల విద్యార్థులు
సరిలేరు మీకెవరు అంటూ విజయదుంబిది మోగించారు. మా విద్యాసంస్థలకు మొదటి నుంచి వెన్నటువంటి ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు ఎన్ఎండి ఫరూక్ గారు, న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రులు మా విద్యాసంస్థలకు మొదటి నుంచి కూడా ప్రోత్సహిస్తూ మా మంచి చదువు చెప్పాలి అని చెప్పేసి ఎన్నోసార్లు మా ఇన్స్టిట్యూషన్లో జరిగిన కార్యక్రమాలకు కూడా హాజరవుతూ మమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి మైనార్టీ శాఖ మంత్రులైనటువంటి ఫరూక్ గారిని ఈరోజు మా విద్యార్థులందరూ కూడా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతో సంతోషంగా ఉంది. సాధారణ విద్యార్థులతో అసాధారణమైన మార్కులు సాధించడం మా విద్యాసంస్థలకు ఎంతో గర్వకారణం. అలాగే ఇంటర్మీడియట్ మన విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో కూడా మా విద్యాసంస్థల విద్యార్థులే అన్ని కళాశాలల్లో టాప్గానే ఇచ్చారు. నారాయణ కాలేజీలో కానీ, రావుస్ కాలేజీలో కానీ, న్యూక్లియస్ కాలేజీలో కానీ అన్ని విద్యాసంస్థల్లో కూడా మా విద్యార్థులే టాప్గానే ఇచ్చారు. మొదటి నుంచి మాకు విన్నటువంటి ఫరూక్ సార్ గారికి మేము చాలా కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.